అందరికీ నమస్కారం. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ గురించి కనుక రేట్ల గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఈరోజు వచ్చేసి 15వ తారీఖు నవంబర్ నెల 2024 సంవత్సరం శుక్రవారం. ఈరోజు మిర్చి మార్కెట్ ఎప్పట్లానే స్టడీగానే ఉంది. రేట్ అయితే పెరగలేదు. ఇంకా 200-300 లోనికి అనుకోవచ్చు, అంటే 200-300 తగ్గుదలే అనుకోవచ్చు. ఈరోజు శుక్రవారం కాబట్టి వ్యాపారస్తులు కూడా ఎక్కువ మంది రాలేదు. గతంలో పోల్చుకుంటే ఈరోజు తగ్గారు వ్యాపారస్తులు. మీరు మిర్చి మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీరు కనుక స్కిప్ చేస్తే నేను చెప్పే రకాలు వాటి రేట్లు మీరు మిస్ అవుతుంటారు. కాబట్టి మీరు ఏ రకం ఏ రేటు పడుతుంది అనేది మీరు అవగాహన అనేది కోల్పోతారు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మన వీడియోకి మీరు ఒక లైక్ వేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. సరే, మనం ఈరోజు మార్కెట్లోకి అంటే మార్కెట్ గురించి కనుక మాట్లాడుకుంటే నేను చెప్పే వెరైటీలు డీలక్స్లు, సూపర్ బెస్ట్లు, మీడియం బెస్ట్లు, లెఫ్ట్లు ఇలా ఉంటుంది రేట్లు. తేజాలు అయితే డీలక్స్ క్వాలిటీ కనుక అయితే తేజాలు అయితే 16,000 నుంచి 16,500 జరుగుతుంది. డీలక్స్ క్వాలిటీ అంటే బాగా రంగు ఉండాలా, కాయలు లావు కానీ పొడవు కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్ కనుక ఉంటే అది డీలక్స్ కిందకు వెళ్తుంది. డీలక్స్ రేట్ అయితే 16,000 నుంచి 16,500. ఇంకా సూపర్ డీలక్స్ అయితే 17,000 పడతాయి. కానీ సూపర్ డీలక్స్ క్వాలిటీ అయితే ఎక్కడా లేవు. మనం చూసిన కాయల్లో డీలక్స్ కాయలు అయితే 16,000 నుంచి 16,500 వరకు ఉంది మార్కెట్. అదే సూపర్ బెస్ట్లు అయితే 14,500 నుంచి 15,500 ఇలా నడుస్తుంది. 14,500 నుంచి 15,500 నడుస్తుంది. మీడియం బెస్ట్లు అయితే 14,000 నుంచి 100 పైకి అలా ఇంకా పరిస్థితిని బట్టి 200-300 పెడుతున్నారు. ఎందుకంటే కొంతమంది వ్యాపారస్తులు తాము కొన్న సరుకుకి లారీ పెట్టుకుంటారు కదా, లారీకి బస్తాలు 30 బస్తాలు 40 బస్తాలు తగ్గినప్పుడు ఏం చేస్తారంటే, సరే మనకి ఒక 40 బస్తాలు తగ్గినాయి కావాలా, లారీ వాళ్ళు ఆగరు, లేట్ అయ్యిద్ది అనే ఆలోచన ఉన్నప్పుడు ఏంటంటే 500-600 పెంచుపెట్టి ఓ 30 బస్తాలు 40 బస్తాలు కొనుగోలు చేస్తారు. మనం అలా కొనుగోలు చేసిన వాటి గురించి మనం మార్కెట్లోకి తీసుకోకూడదు. మన జనరల్ మార్కెట్ స్టడీగా నలుగురితో పాటు నడిచే మార్కెట్ గురించి తీసుకోవాలా. ఏడన్నా ఒకటి పట్టిందని మనం లెక్కలో తీసుకోకూడదు. తేజ మార్కెట్ అయితే ఆ రకంగా ఉంది. తర్వాత 531 అయితే డీలక్స్లు అనేది ఎక్కడా కనిపించలేదు. మీడియం బెస్ట్లు అయితే 9,500 కాసుకొని 11,000 వరకు పడుతుంది. సూపర్ బెస్ట్లు కానీ డీలక్స్ కానీ 531 ఈరోజు ఎక్కడా కనిపించలేదు. ఇంకా పాతకాయలు అంటే లాస్ట్ ఇయర్ కాయలు కనుక ఉంటే అది వచ్చేసి ఇంకా 7,000 నుంచి 9,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. అంటే కాయ రంగును బట్టి, కాయ సైజును బట్టి, తెల్లపరం బట్టి, రంగును బట్టి అది కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. మరి తర్వాత వచ్చేసి సింజంటా 2043 అయితే డీలక్స్ క్వాలిటీ అయితే 12,500 నుంచి 13,000, 12,800, 12,500 నుంచి 12,800. ఇంకా మరీ సూపర్ డీలక్స్ అయితే ఇంకొక 200 ఎక్స్ట్రా పెట్టి 13,000 కొనుగోలు చేస్తున్నారు 2043. తర్వాత సూపర్ బెస్ట్ కనుక చూసుకుంటే 11,000 నుంచి 11,800. అంటే ఇక్కడ కొనేవాళ్ళు ఎలా ఉంటుందంటే, ఒకళ్ళేమో మనకి కాయ రంగుంది అనేసి ఆలోచన చేస్తారు, ఇంకొకళ్ళు ఏంది కాయ రంగుందిలే కానీ సైజు లేదు, మనకి నడిచిద్దో నడవదో అనేసి ఒకళ్ళు ఆగుతుంటారు. కొంతమంది ఏంటంటే తొడియానం తీయడానికి వస్తుందో రాదో, ఇది కొద్దిగా పచ్చగా ఉంది ఎందుకులు అనుకున్న వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు. అది ఏ ఏ ఏ రకమైన అలాగే ఉంటుంది. 2043 వచ్చేసి డీలక్స్ 12,500 నుంచి 12,800, సూపర్ డీలక్స్ అయితే 13,000. తర్వాత సూపర్ బెస్ట్ కనుక అయితే 11,000 నుంచి 11,500.
మీడియం బెస్ట్లు అయితే స్టాకు ఎక్కడ కనిపించలేదు. మనం ఒకవేళ మీడియం బెస్ట్లు అయితే ఇంకా 9,000 నుంచి 10,000 అనుకోవచ్చు. అయితే అదైతే అక్కడ మీడియం బెస్ట్లు 2043 అయితే అక్కడ కనిపించలేదు. మనం 9,000 నుంచి 10,000 ఆ స్థాయిలో ఉంటాయి అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే స్లోగానే ఉంది ఈరోజు. ఎందుకంటే శుక్రవారం కాబట్టి వ్యాపారస్తులు కూడా అంత అంటే గతంలో పోల్చుకుంటే ఈరోజు కొంచెం తగ్గారు మార్కెట్లోకి రావటం. మరి మనం 341 కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ అయితే 14,800 నుంచి 15,000 నడుస్తుంది. డీలక్స్ క్వాలిటీ అంటే 14,700 నుంచి 15,000 341 నడుస్తుంది. ఇంకా సూపర్ బెస్ట్లు అయితే 13,000 నుంచి 14,000. సూపర్ బెస్ట్లు అయితే 13,000 నుంచి 14,000 మార్కెట్ అయితే ఆ రకంగా ఉంది. మరి మీడియం బెస్ట్లు కనుక చూసుకుంటే మీడియం బెస్ట్ మనకి ఎక్కడా తగలలేదు, మనకి కనిపించలేదు. మీడియం బెస్ట్లు కనుక ఒక రేటు కనుక అయితే 11,000 నుంచి 12,000 వేసుకోవచ్చు. ఇంకా అంతకుమించి మార్కెట్ అయితే స్పీడ్గా లేదు, కొనడానికి కూడా అంత వ్యాపారస్తులు ఇంట్రెస్ట్గా లేరు. మార్కెట్ అయితే మందంగా ఉంది కాబట్టి మిరపకాయలు మందంలో మిరపకాయలు కనుక కొని నిలవ పెట్టుకుంటే మళ్ళీ రేటు తగ్గితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో, ఎందుకంటే మార్కెట్ స్టడీ అయింది, పెరిగే సూచనలు ఎక్కడా కనిపించట్లేదనే ఆలోచనతో ఆగారు. పెరిగిద్దే తగ్గిద్దా అనేది వేరే విషయం, అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి దాని ప్రకారం వ్యాపారస్తులు అయితే ఆగారు. నెంబర్ 5 అయితే స్టాక్ ఎక్కడా కనిపించలేదు. నెంబర్ 5 స్టాక్ అయితే ఎక్కడా లేదు. కర్నూలు డీడీలు అయితే 13,000 డీలక్స్లు పడుతున్నాయి. మరి 273 కుబేర్ లాంటివి చూసుకుంటే 273 కుబేర్ లాంటివి కనుక చూసుకుంటే 273 అయితే కనిపించలేదు. కుబేర్ అయితే 11,000 నుంచి 11,500, అది ఒరిజినల్ అయితే. మంచి కాయలు అయితేనే, ఇంకా అందులో రకాలు వేరే రకాలు ఉంటాయి కదా, అది లేదు. కుబేర్ అయితే 11,000 నుంచి 11,500 ఉంది మార్కెట్. ఇంకా షార్క్ 1 ఎక్కడా కనిపించలేదు. మనం బంగారం గురించి కనుక మాట్లాడుకుంటే మీడియం బెస్ట్లు 10,000 నుంచి 10,500, 11,000 కాదు కాదు, మళ్ళీ నేను మీకు చెప్పి అలా అనేది కాదు, 10,000 నుంచి 10,500 బంగారం మీడియం బెస్ట్లు పడుతున్నాయి. డీలక్స్లు అయితే ఈరోజు మార్కెట్లోకి యాడ్లోకి రాలేదు. ఫైనల్గా మనం కనుక మాట్లాడుకుంటే లాస్ట్ స్టేజీ 334 సూపర్ 10 జెమిని ధన ఈ కాయలు ఉన్నాయి కదా, ఇవి అయితే మీడియం బెస్ట్లు అయితే 10,500 నుంచి 11,000 నడుస్తుంది మీడియం బెస్ట్లు. డీలక్స్లు అయితే 14,500, ఇంకా మహాగణం అయితే ఇంకొక 300 అంటే 14,800 డీలక్స్ పడుతుంది. మీడియం బెస్ట్లు అయితే 12,000 నుంచి 13,500, 13,000 అలా పరిస్థితిని బట్టి మార్కెట్ నడుస్తుంది. ఈరోజైతే మార్కెట్ ఇది. మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయగలరు. అలాగే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీలుంటే ఒక కామెంట్ చేయండి.